మీలో ఎంతమంది రూమ్లోకి వెళ్ళి నేను ఈ రూమ్కి ఎందుకు వచ్చాను ఆర్ ఫోన్ ఓపెన్ చేసి నేను ఈ యాప్ ఓపెన్ చేయడానికి ఫోన్ తీసానా, లేదా ఈ మధ్య పీపుల్ నేమ్స్ మర్చిపోవడం, వర్క్లో ఫోకస్ తగ్గిపోవడం, ఎక్కువ క్రియేటివ్గా అనిపించకపోవడం, ఇది బ్రెయిన్ ఫాగే అనుకోవడం, ఇలా మీకు జరుగుతూ ఉందా? జరుగుతుంటే ఇది స్ట్రెస్ వల్లే జరుగుతుందేమో అని అనుకుంటే దెన్ మోస్ట్ ఆఫ్ యూర్ రాంగ్. యంగ్ ఏజ్లోనే ఇలాంటి మెమరీ ఇష్యూస్ ఉన్నాయంటే 50-60 years వచ్చేటప్పటికి మీ క్రియేటివిటీ తగ్గిపోతుంది, యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చేస్తాయి అండ్ రిస్క్ ఫర్ డిమెన్షియా అండ్ అల్జైమర్స్ డిసీజ్ పెరిగిపోతాయి. సో మీరు బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవాలన్నా, బ్రెయిన్ ఏజ్ని స్లో డౌన్ చేసుకోవాలి అన్నా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు మెమరీ ఇష్యూస్ ఎందుకు వస్తాయి, బ్రెయిన్ ఫాగ్ ఎందుకు అనిపిస్తుంది, అసలు బ్రెయిన్లో ఏం జరుగుతుందో ఫస్ట్ అర్థం చేసుకుందాం. మనకి ఏజ్ అవుతున్నప్పుడు 20s 30sలో ఉన్నప్పుడు వేరే బాడీ పార్ట్స్లో ఏం చేంజెస్ జరుగుతాయో బ్రెయిన్లో కూడా అవే జరుగుతాయి. సో మెమరీ లాస్ కానీ బ్రెయిన్ ఫాగ్ అనిపించడం కానీ ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఎర్లీ కాగ్నిటివ్ డిక్లైన్. అంటే మనకి ఎవ్రీ న్యూరాన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఎనర్జీ ఫ్యాక్టరీస్ ఉంటాయి, మైటోకాండ్రియా అంటాం. అంటే మైటోకాండ్రియా స్లో డౌన్ అయినా, లేకపోతే బ్రెయిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ పెరిగినా, ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగినా మనకి ఓవరాల్ గా సిమ్టమ్స్ అనేవి ఇలాగే కనిపిస్తాయి. మెమరీ ఇష్యూస్, మర్చిపోవడం, క్రియేటివిటీ తగ్గిపోవడం, ప్రొడక్టివిటీ తగ్గిపోవడం. సో వీటినే ఎర్లీ కాగ్నిటివ్ డిక్లైన్ సైన్స్ అంటాం. సో ఇవి 60 years లోనే రావాలి అన్న గ్యారంటీ ఏం లేదు. 20s లో రావచ్చు, 30s లో రావచ్చు. ఇవి మన క్లయింట్స్ లో వెరీ కామన్ గా, నేను 20s లో 30s లో కూడా ఈ బ్రెయిన్ హెల్త్ అసెస్మెంట్ చేసినప్పుడు ఎర్లీ సైన్స్ చూస్తూనే ఉంటాం. దీనికి ఉండే మోస్ట్ కామన్ రీజన్స్ మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే సింగిల్ రీజన్ ఉండదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇట్ కుడ్ బి న్యూట్రిషన్ ఇష్యూస్, స్లీప్ ఇష్యూస్, స్ట్రెస్ ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడం, ఆర్ అన్హెల్దీగా ఒబీస్గా ఉండడం, డిసీజెస్ ఉండడం కానీ, ఆర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం కానీ. సో లెట్స్ స్టార్ట్ విత్ న్యూట్రిషన్. మోస్ట్ కామన్ గా ఇలాంటి ఎర్లీ కాగ్నిటివ్ డిక్లైన్ అనేది 5 కామన్ డెఫిషియన్సీస్ లో చూస్తూ ఉంటాం. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, కోలన్ డెఫిషియన్సీ, ఒమేగా 3 అండ్ ఆల్సో వైటమిన్ డి. ఈ 5 కామన్ డెఫిషియన్సీస్ లో మోస్ట్ కామన్లీ చూసే సిమ్టమ్ వచ్చేసి ఫర్గెట్ఫుల్నెస్. సింపుల్ థింగ్స్ మర్చిపోవడం, రూమ్లోకి వెళ్ళి మర్చిపోవడం, లేకపోతే పీపుల్ నేమ్స్ మర్చిపోవడం, లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి ఎందుకు ఓపెన్ చేసామని మర్చిపోవడం. రీసెంట్ స్టడీస్లో కూడా ఈ 5 కామన్ డెఫిషియన్సీస్ని పూర్ కాగ్నిటివ్ డిక్లైన్తో కొరిలేట్ చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చూసుకోవాల్సింది ఈ న్యూట్రియన్స్. సెకండ్ థింగ్, మనం గట్ని సెకండ్ బ్రెయిన్ అని అంటూ ఉంటాం. ఎందుకంటే మనకి కాగ్నిటివ్లీ ఆర్ మన డెసిషన్ మేకింగ్కి, మనం ప్రొడక్టివ్గా ఉండడానికి, మనం క్రియేటివ్గా ఉండడానికి బ్రెయిన్లో ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ కావాలో అవి 70-80% గట్లోనే సింథసైజ్ అవుతాయి. గట్లో అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే గట్లో రా మెటీరియల్స్ ఉండాలి. అంటే అలాంటి డైవర్సిటీ ఉండాలి, అలాంటి మల్టిపుల్ బ్యాక్టీరియా ఉండాలి, అండ్ ఈవెన్ మనం అలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. సో ఎవరైతే ఫైబర్ తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటారో, ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోరో, వీళ్ళల్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఈ గట్ మైక్రోబియం టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరిలో అయితే గట్ మైక్రోబియల్ డైవర్సిటీ సరిగ్గా ఉండదో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై ఎవరిలో అయితే గ్రో అవ్వవో వాళ్ళల్లోనే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. వాళ్ళల్లోనే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్, డోపమిన్, సెరటోనిన్, నారిపినెఫ్రిన్, వీటి ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళల్లోనే ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. మోటివేషన్ లేకపోవడం, ఆర్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, ఆర్ ఈవెన్ హ్యాపీగా కంటెంట్ గా లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా ఎక్కువ బ్యాడ్ గట్ హెల్త్ ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. సో దట్స్ వై గట్ ఈస్ కన్సిడర్డ్ సెకండ్ బ్రెయిన్. సో దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ రీజన్. అండ్ కమింగ్ టు థర్డ్ కామన్ రీజన్, మనం ఎక్సర్సైజ్ చేయగానే మన బ్రెయిన్ సడన్ గా న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. కొత్త ఛాలెంజెస్ ని ఈజీగా మనం అడ్రస్ చేస్తాం. అది ఎక్సర్సైజ్ చేసిన రోజు మీరు కామన్ గా చూసే ఉంటారు. దట్ ఈస్ బికాస్ మనం ఎక్సర్సైజ్ చేయగానే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ట్రాన్స్మిటర్ BDNF అని రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ లైక్ అ ఫర్టిలైజర్ టు యువర్ బ్రెయిన్. సో అది ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలీజ్ అయినప్పుడు వి ఫీల్ గుడ్, మనం ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో బ్రెయిన్ హెల్త్ బెటర్ అవుతుంది. అందుకనే సెడెంటరీగా ఉండే వాళ్ళలో, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో ఈ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఎక్కువ చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ ఎక్సర్సైజ్ మొదలు పెడతారో, ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, లైక్ ఇట్ కుడ్ బి యోగా, ఇట్ కుడ్ బి డాన్సింగ్, ఇట్ కుడ్ బి స్విమ్మింగ్, సైక్లింగ్, ఆర్ ఈవెన్ సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇలాంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనం బెటర్ గా ఈ BDNF ని ప్రొడ్యూస్ చేస్తాం. సో కాగ్నిటివ్లీ, మెంటలీ ఎక్కువ అలర్ట్ గా ఉంటాం. ఇలా న్యూట్రిషన్ కి, ఎక్సర్సైజ్ కి, గట్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో, అలాగే హార్మోన్స్ హ్యాస్ హ్యూజ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథైరాయిడ్
హైపోథైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా లేని వాళ్ళల్లో చూస్తే దే హ్యావ్ దీస్ సిమ్టమ్స్ లైక్ మెంటల్ క్లౌడీనెస్, బ్రెయిన్ ఫాగ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది. వాళ్ళలోనే ఈ పూర్ కాగ్నిటివ్ హెల్త్ ని చూస్తూ ఉంటాం. అలాగే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కి బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పెరిమెనోపాజ్ లో, మెనోపాజ్ లో ఉండే విమెన్ లో ప్రొజెస్ట్రాన్ తగ్గినప్పుడు ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు కూడా వాళ్ళలో యాంగ్జైటీ ఇష్యూస్, పూర్ మెమరీ ఇష్యూస్, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సిమిలర్లీ ఎక్కువ స్ట్రెస్ఫుల్ స్టేట్స్ లో ఎప్పుడైతే మనం ఎక్కువ కార్టిజాల్ ని యూజ్ చేసేస్తుంటామో ఆర్ కార్టిజాల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండే స్టేట్స్ లో ఆర్ అండర్ కార్టిజాల్ ప్రొడక్షన్ స్టేట్స్ లో స్ట్రెస్ ని సరిగ్గా మేనేజ్ చేయని వాళ్ళల్లో కూడా ఎక్కువ మెంటల్ క్లౌడీనెస్ కానీ, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తగ్గిపోవడం కానీ ఆర్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ తగ్గిపోవడం కానీ ఇవి ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటాం. అందుకే స్ట్రెస్ఫుల్ స్టేట్స్ లో థింగ్స్ అన్ని మర్చిపోతూ ఉంటాం. సో సిమిలర్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్సో బికమ్స్ వెరీ క్రూషియల్. చాలా వరకు నా క్లయింట్స్ లో పీసీఓడి ఉండే వాళ్ళల్లో, హార్మోనల్ బ్యాలెన్సెస్ సరిగ్గా లేని వాళ్ళల్లో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఈవెన్ మెమరీ ఇష్యూస్, ఈ బ్రెయిన్ ఫాగ్ ఇష్యూస్ కామన్ గా చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ సో మచ్ హార్మోన్స్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ అవర్ మెమరీ. అలాగే స్లీప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ యువర్ బ్రెయిన్ ఏజింగ్. ఎవరైతే క్రానికల్ గా ఆర్ లాంగ్ టర్మ్ స్లీప్ ని డిప్రైవ్ చేశారో ఆర్ సరిగ్గా స్లీప్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదో, స్లీప్ ఫ్రాగ్మెంటెడ్ ఉందో, లేకపోతే స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే ఈ మెమరీ లాస్ ఇష్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ టూ థింగ్స్. ఒకటి రికవరీ అండ్ డీటాక్సిఫికేషన్. మనకి టూ ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ లో, ఆర్ఈఎం లో, ఎన్ఆర్ఈఎం, డీప్ స్లీప్ లో బాడీకి క్లీనప్ సిస్టమ్ ఉన్నట్టే బ్రెయిన్ లో కూడా గ్లింఫాటిక్ సిస్టమ్ అని క్లీనప్ సిస్టమ్ ఉంటుంది. అది అన్నెసెసరీ సరిగ్గా ఫంక్షన్ చేయని ప్రోటీన్స్ ని క్లీనప్ చేస్తూ ఉంటది, లైక్ అమైలాయిడ్ ప్లేక్స్. మనం ఆల్జైమర్స్ లో కూడా ఇలాంటి డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ని ఎక్కువ చూస్తుంటాం. సో స్లీప్ లో మనకి డ్యామేజ్డ్ ప్రోటీన్స్ అన్ని క్లీనప్ అయిపోతూ ఉంటాయి. అలాగే రికవర్ అవుతూ ఉంటది, మెమరీ స్టెబిలైజ్ అవుతూ ఉంటది. అందుకే మీరు ఎప్పుడైనా చూసుంటే బ్యాడ్ నైట్ స్లీప్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే కాన్సన్ట్రేట్ చేయడం గానీ, ప్రొడక్టివిటీ గానీ, క్రియేటివిటీ గానీ అన్ని దెబ్బతింటాయి. దట్స్ వై స్లీప్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ క్లీనింగ్ అప్ దీస్ డ్యామేజ్డ్ ప్రోటీన్స్ అండ్ ఆల్సో ఫర్ రికవరీ. నాట్ జస్ట్ దట్, క్రానిక్ స్లీప్ డిజార్డర్స్ ఉండే వాళ్ళల్లో ఇంకో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈస్ ఆక్సిజన్ డెలివరీ సరిగ్గా ఉండదు. ఆక్సిజన్ డెలివరీ is very very important for your brain cells. Brain cells thrive not just on the food but on oxygen. So ee central sleep issues kaani or peripheral sleep issues kaani, something like obstructive sleep apnea unnay vallallo sufficient oxygen delivery lenappudu kuda body won't recover and brain won't recover and sleep fragmented ga untundi. Ante number of times arousal, number of times meer niddar levadam ekku ayipoyinappudu sleep mottham fragment ayipoyi brain do not concentrate on making memories or even కన్సాలిడేటింగ్ అ మెమరీ. సో దాంతో మనము బ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ కానీ, మన మెమరీ కానీ రెండు దెబ్బతింటాయి. బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో రెగ్యులర్ మూవ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళు, సెడెంటరీగా లేని వాళ్ళల్లో డిమెన్షియా రిస్క్ ఇస్ 50 to 60% లెస్. అలాగే స్టడీస్ చూసినట్లయితే ఎవరైతే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళల్లో డిమెన్షియా రిస్క్ ఇస్ 20% లెస్. అలాగే లైట్ ఎక్సర్సైజెస్, ఈవెన్ మినిమల్ ఎక్సర్సైజెస్ యాజ్ సింపుల్ యాజ్ బ్రిస్క్ walking 30 days every day can reduce the dementia risk by 60%. So at least you should be doing brisk walking or exercise. Aerobic exercises కానీ, strength training exercises చేసినప్పుడు కానీ there will be more release of BDNF which is the fertilizer for your brain and your brain will thank you and love for that. Or even exercise చేయలేనప్పుడు simple daily movement at least 30 to 35 minutes of brisk walking కూడా it is as important as your exercise. So whenever you are moving or exercising, it is increasing blood flow to your brain. So dani valla your brain will get extra oxygen, it will have more energy, it will produce more mitochondria. Ante prati brain cell lonu new mitochondria and more energy produce avutundi. Alage oxidative stress kaani, inflammation kaani brain cells lo taggutayi and there will be more neural connections. Manam age avutu unna kuda our brain has the ability to produce more neural cells and to produce more neural connections. అది ఎక్సర్సైజ్ తో అండ్ డైలీ మూవ్మెంట్ తో ఇంప్రూవ్ అవుతాయి. మీరు టీవీ చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ వచ్చాయా అని ఫోన్ తీసుంటారు. ఇలా ఎవ్రీడే ఒక న్యూ నోటిఫికేషన్ కోసమో లేదా న్యూ మీమ్ వచ్చిందని మల్టిపుల్ టైమ్స్ డిజిటల్ ఓవర్లోడ్ ఎక్కువైంది. ఇవాళటి యంగ్స్టర్స్ లో డోపమిన్ ఓవర్లోడ్ ఎంత ఎక్కువైంది అంటే వాళ్ళకు ఒక సింపుల్ రీడింగ్ బుక్ కానీ, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం కానీ ఇచ్చి సాల్వ్ చేయమంటే వాళ్ళకి చాలా బోరింగ్ గా ఉంటది. ఎందుకంటే ఈ కంటిన్యూస్ డోపమిన్ హిట్స్ వల్ల వాళ్ళకి కావాల్సిన స్టిమ్యులస్ లోడ్ చాలా
చాలా ఎక్కువ. కాబట్టి సింపుల్ టాస్క్, ఇలాంటి రీడింగ్ అ బుక్ టాస్క్ లాంటిది చాలా బోరింగ్ గా ఉంటది. సో డిజిటల్ ఓవర్లోడ్ వల్ల యువర్ బ్రెయిన్ ఇస్ కంటిన్యూస్లీ స్టిమ్యులేటెడ్ అండ్ దట్ ఆల్సో కెన్ ఏజ్ యువర్ బ్రెయిన్ ఫాస్టర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్. ఇవాళ మేము డిజిటల్ బ్రెయిన్ ఫంక్షన్ అనాలిసిస్ చేసిన వాళ్ళల్లో ఎంతో మంది క్లయింట్స్ లో కూడా ఎవరైతే కంటిన్యూస్ ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో అటెన్షన్ స్పాన్, వర్కింగ్ మెమరీ, బ్రెయిన్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ ఇవన్నీ స్లో డౌన్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ తక్కువ ఫంక్షన్ చేస్తున్నాయి. అంటే దే ఆర్ అట్ ఎ రిస్క్ ఫర్ ఎర్లీ కాగ్నిటివ్ డిక్లైన్. అంటే వాళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతే రిస్క్ ఆఫ్ ఆల్జైమర్స్ ఇస్ వే హైయర్. సో కంపేర్ టు అవర్ పేరెంట్స్, కంపేర్ టు us, the younger generation today are at higher risk for Alzheimer's disease. So that's why brain aging ని స్లో డౌన్ చేయాలి అంటే ఒక సింపుల్ పిల్లో లేకపోతే డైలీ 1 ఎక్సర్సైజ్ అలా సింపుల్ గా ఒక్కొక్కటి చేస్తే సరిపోదు. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. సో ఐ విల్ బ్రేక్ డౌన్ ఫర్ యూ ఫర్దర్. ఒకవేళ ఇవాళ ఇఫ్ యూ డిసైడ్ ఐ వాంట్ టు స్లో డౌన్ మై బ్రెయిన్ ఏజింగ్, దీస్ ఆర్ ద ఫాలోయింగ్ థింగ్స్ దట్ యూ షుడ్ బి డూయింగ్. సో లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ స్టెప్, హౌ టు రీసెట్ యువర్ బ్రెయిన్. నెంబర్ 1, మీ బ్రెయిన్ కి అన్నెసెసరీ ట్రిగర్స్ అన్ని తీసేయాలి. ఇట్ కుడ్ బి ద జంక్ ఫుడ్ దట్ యువర్ ఫీడింగ్, ఆర్ అసలు అన్నరిష్డ్ ఫుడ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, టూ మచ్ సాల్టీ షుగరీ ఫుడ్స్, ఆర్ టూ మెనీ యాడెడ్ షుగర్స్, ఫ్రక్టోస్ రిచ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ ఫస్ట్ తీసేయాలి. వెన్ ఎవర్ యూఆర్ రిమూవింగ్ ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్రమ్ యువర్ బాడీ, ఎప్పుడైతే బాడీలో బ్యాలెన్స్డ్ మీల్స్ ఇస్తామో సస్టైనబుల్ ఎనర్జీ ఉంటుంది. సో సడన్ గా ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ సడన్ గా ఎనర్జీని క్రాష్ చేస్తాయి. ఎప్పుడైతే సడన్ ఎనర్జీ క్రాషెస్ అనేవి ఎక్కువ టైమ్స్ జరుగుతున్నాయో, ఎవ్రీ టైమ్ ద బ్రెయిన్ విల్ గెట్ అ హిట్ అండ్ యూ విల్ ఫీల్ దిస్ మెమరీ లాస్ ఇష్యూ ఆర్ సమ్టైమ్స్ ఫీలింగ్ కన్ఫ్యూజ్డ్. అందుకని రిమూవ్ ఆల్ దీస్ ఫుడ్స్ ఫ్రమ్ యువర్ బాడీ. ఏవైతే మీకు ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేస్తాయో, సడన్ ఎనర్జీని ఇచ్చి సడన్ గా ఎనర్జీని క్రాష్ చేస్తాయో, ఇలాంటివన్నీ తగ్గించాలి. నెంబర్ 2, ప్లీజ్ అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిహైడ్రేషన్. చాలా సార్లు పీపుల్ ఎండ్ అప్ ఈటింగ్ నాట్ బికాస్ దే ఆర్ హంగ్రీ, జస్ట్ బికాస్ దే ఆర్ డిహైడ్రేటెడ్. బాడీ అప్పుడప్పుడు రాంగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటది. హంగర్ గా అనిపించినప్పుడు, డిహైడ్రేటెడ్ గా అనిపించినప్పుడు అది హంగర్ క్యూస్ గా తీసుకొని ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో అడ్రస్ డిహైడ్రేషన్ అండ్ హైడ్రేట్ వెల్. నెక్స్ట్ థింగ్, రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కాఫీస్. చాలా సార్లు వేరే థింగ్స్ అన్నిటిని ఫిక్స్ చేయడానికి, అలర్ట్ గా ఉండడానికి, కరెక్ట్ రీజన్ ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా కెఫీన్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. ఐ హావ్ సీన్ దిస్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. త్రూ అవుట్ ద డే కెఫీన్ తీసుకుంటారు అలర్ట్ గా ఉండడానికి, ప్రొడక్టివ్ గా ఉండడానికి, మెమరీని షార్ప్ గా పెట్టుకోవడానికి, బట్ దే ఆర్ డూయింగ్ కంప్లీట్లీ రాంగ్. ఎస్, కెఫీన్ ఇస్ గుడ్, కానీ టైమింగ్ ఇస్ వెరీ క్రూషియల్. ఇఫ్ యూఆర్ టేకింగ్ కెఫీన్, ఎండ్ ఇట్ బిఫోర్ 2 PM. అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ కెఫీన్, ఎక్స్ట్రా హైడ్రేషన్ తీసుకోవాలి. హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్ వైల్ యూర్ ఆన్ కెఫీన్. నెక్స్ట్, రీసెట్ యువర్ గట్ ఆల్సో. ఇది మేము చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఎవరికైతే గట్ లో డైవర్సిటీ స్కోర్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లోనే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో, గట్ లో బ్యాలెన్స్ అండ్ కరెక్షన్ తెస్తామో, వాళ్ళలో న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా పెరుగుతాయి అండ్ దిల్ హ్యావ్ బెటర్ ఎనర్జీ, బెటర్ ఫోకస్. అందుకనే గట్ ని అడ్రస్ చేసినప్పుడు ఈ బ్లోటింగ్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్, అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయో, వాళ్ళు బ్రెయిన్ లో కూడా దే ఫీల్ బెటర్ క్లారిటీ, దే ఫీల్ దే హ్యావ్ బెటర్ ఎనర్జీ, దే ఫీల్ దట్ దేర్ ఫోకస్ ఇస్ బెటర్, క్రియేటివిటీ ఇస్ బెటర్, ప్రొడక్టివిటీ ఇస్ బెటర్. అందుకని వెన్ ఇన్ కన్ఫ్యూజన్, ఆల్వేస్ రీసెట్ యువర్ గట్. హ్యాపీ గట్ ఈస్ ఈక్వల్ టు హ్యాపీ బ్రెయిన్. నేను ఇది చాలా సార్లు నా వీడియోస్ లో అడ్రస్ చేశాను. ఏ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నా నేను మళ్ళీ వెళ్ళి అది స్లీప్ గురించే చెప్తాను. ఇవాళ కూడా if you want to slow down aging process, not just in your body but in your brain, I'll again talk about sleep. Sleep is very important. So sleep ni reset chesukovali ante body ki positive signs ivvali that body is slowing down. So evening melatonin release avvali ante all the blue lights should be reduced 1 to 2 hours before. appudu gaani melatonin anedi release avvadu. alage brain stimulating activities evening cheyagodu. any type of stimulating activity chesina body ki, it could be a heavy meal, it could be a thriller movie or a scary movie, or it could be evening exercise. ఇలాంటివి ఏమి చేసినా బాడీ విల్ ఫీల్ దట్ యు ఆర్ అలర్ట్ అండ్ యాక్టివ్. ఇన్ ఫ్యాక్ట్ మెలటోనిన్ ని పెంచదు, మెలటోనిన్ ని తగ్గిస్తుంది. దట్స్ వై పీపుల్ డోంట్ ఫాల్ ఇన్ టు డీప్ స్లీప్. అండ్ ఆల్సో వన్ మోర్ మిస్టేక్ మోర్ కామన్లీ పీపుల్ మేక్ ఇస్, పొద్దునంతా డిహైడ్రేటెడ్ గా ఉండి ఈవినింగ్ తర్వాతే వాటర్ తాగడం మొదలు పెడుతూ ఉంటారు. దట్ ఈస్ అ రాంగ్ టైమింగ్. సో హైడ్రేట్ యువర్ సెల్ఫ్ మోస్ట్లీ టువర్డ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. రెడ్యూస్ వాటర్ intake after 6 PM and have early meals. Reduce blue light towards bedtime. Have a warm shower at bedtime and also reduce the room temperature at the night. Takku room temperature studies annitlo room temperature maintain chesukovalsindi at least 22 degrees or even lower. Alage menstruating women luteal phase lo unnappudu వాళ్ళ బాడీ టెంపరేచర్ 1 degree or 2 degrees హయ్యర్ ఉంటది. సో వాళ్ళ ఆ టైంలో ఇంకొంచెం కోర్ బాడీ టెంపరేచర్ తగ్గాలి అంటే రూమ్ ఇంకా చల్లగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2, రీఛార్జ్ యువర్ బ్రెయిన్. అంటే బ్రెయిన్ కి ఫ్యూయల్ ఇచ్చేవి
కరెక్ట్గా బ్రెయిన్ని నరిష్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ omega-3 రిచ్ ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, కోలిన్ రిచ్ ఫుడ్ అండ్ బి కాంప్లెక్స్ అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడే న్యూరోనల్ హెల్త్ అంటే బ్రెయిన్ న్యూరాన్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. మేము ఎంతో మంది క్లయింట్స్లో B12 చాలా సివియర్గా డెఫిషియన్సీ ఉండి ఫర్గెట్ఫుల్ ఉండడం చాలా కామన్గా చూసాం. అలాగే ఎవరైతే ఈ 5 కామన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో వీళ్ళలోనే అటెన్షన్ డెఫిసిట్ కానీ లాంగ్ టర్మ్ మెమరీ కానీ తక్కువ ఉండడం చూసాం. సో ఎప్పుడూ కూడా అటెన్షన్ డెఫిసిట్ కానీ మెమరీ లాస్ కానీ వచ్చింది అంటే డైరెక్ట్ మీకు అల్జైమర్స్ వచ్చింది అని కాదు. దట్ మీన్స్ యూ షుడ్ అడ్రస్ థింగ్స్. ఇలా వదిలేస్తే యువర్ బ్రెయిన్ ఈజ్ ఏజింగ్ ఫాస్టర్. దట్స్ వై వేరెవర్ యు ఆర్ ఇన్ యువర్ ఏజ్ 20s కానీ 30s కానీ మనం ఈ 5 ఫుడ్స్ని ఫోకస్ చేస్తూ తినడం చాలా క్రూషియల్. సిమిలర్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పాలిఫెనాల్ రిచ్ ఫుడ్స్. ఏ ఫుడ్స్ అయితే మీ హార్ట్ని యంగ్గా పెడతాయో బ్రెయిన్ని కూడా యంగ్గా పెడతాయి. ఏ ఫుడ్స్ అయితే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుతాయో ఆ ఫుడ్స్ వల్ల మీకు బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్ అంటే కలర్ఫుల్ గా కనిపించే ఫ్రూట్స్. బేసికలీ ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే బాగా కలర్ఫుల్ గా ఉంటాయో, డీప్ కలర్స్ లో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీస్, వాటిలలో పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే డార్క్ చాక్లెట్ లో కూడా. బట్ అబౌట్ 70% కోకా ఫ్లావనాల్స్ ఉన్నప్పుడు దే ఆర్ వెరీ హెల్దీ బోత్ ఫర్ యువర్ బ్రెయిన్ అండ్ ఫర్ యువర్ హార్ట్. నౌ కమింగ్ టు థర్డ్ స్టెప్ విచ్ ఇస్ రీవైరింగ్ యువర్ బ్రెయిన్. అంటే బిల్డింగ్ హ్యాబిట్స్ దట్ క్యాన్ allow your brain cells to connect better. There is a concept called neuroplasticity. అంటే మీరు 20s లో ఉన్నా 70s లో ఉన్నా బ్రెయిన్ సెల్స్ కి ఒక ఎక్స్ట్రా కేపబిలిటీ ఉంటుంది. న్యూ బ్రెయిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేయగలదు, అంటే న్యూ న్యూరాన్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు అండ్ న్యూ కనెక్షన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. కానీ అది ఎప్పుడవుతుంది? మీరు ఎప్పుడైతే డిస్కంఫర్ట్ అనిపించే పనులు చేస్తారో అప్పుడు. మనకు లేని ఒక న్యూ హ్యాబిట్ ని డెవలప్ చేసుకోవడం కానీ, ఒక న్యూ కోర్స్ చేయడం కానీ, న్యూ ఎక్సర్సైజ్ చేయడం కానీ, సో ఏదైతే మనకి కంఫర్టబుల్ గా లేదో, ఏదైతే మనకు ముందు లేని హ్యాబిట్ ని కొత్తగా డెవలప్ చేసుకుంటామో, అలాగే పాత వాటిని అన్లర్న్ చేసుకొని కొత్తగా నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు కొత్త న్యూరల్ కనెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో దట్స్ వై వెన్ వి సీ పీపుల్ కొంచెం ఫర్గెట్ఫుల్ గా ఉన్నారు అంటే న్యూట్రిషన్ అవన్నీ అడ్రస్ చేసినాక ఒక కొత్త క్లబ్ జాయిన్ కవ్వడము, రీడింగ్ క్లబ్ కానీ, కొత్తగా చెస్ క్లబ్ కానీ, లేకపోతే ఓవరాల్ న్యూ గేమ్ లో ఆర్ న్యూ జిమ్ లో జాయిన్ అయినప్పుడు విల్ హ్యావ్ న్యూ సోషల్ కనెక్షన్స్. అలాంటప్పుడు బ్రెయిన్ విల్ థ్రైవ్ బెటర్. అలాగే దర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాల్డ్ న్యూరోబిక్స్. సో బ్రెయిన్ ఎక్సర్సైజెస్ డిఫరెంట్ గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్లోజ్ చేస్తూ షవర్ చేయడం కానీ, లేదంటే డిఫరెంట్ థింగ్స్ ని స్మెల్ చేస్తూ మ్యూజిక్ వినడం కానీ. సో దిర్ వాజ్ అ న్యూ రీసెర్చ్ దట్ వాజ్ డన్. ఒక ఏజింగ్ పాపులేషన్ ని తీసుకొని వాళ్ళల్లో కొత్త కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయించారు. మైండ్ బాడీ ఎక్సర్సైజెస్ అంటే సైమల్టేనియస్లీ వాళ్ళు ఒక బాల్ గేమ్ ఆడుతూ వాళ్ళు ఒక క్విజ్ ని ఆన్సర్ చేయడం. సైమల్టేనియస్ గా బ్రెయిన్ బాడీ వర్క్ చేసినప్పుడు న్యూరోప్లాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆ కాగ్నిటివ్ డిక్లైన్, మెమరీ లాస్ ఇష్యూ ఏదైతే ఉందో అది అడ్రస్ అవుతూ ఉంటుంది. సో సేమ్ థింగ్ విత్ న్యూరోబిక్స్ ఆల్సో. మల్టిపుల్ స్టిమ్యులస్ ని ఒకటేసారి బాడీ అడ్రస్ చేసినప్పుడు కొత్త కనెక్షన్స్ పెరుగుతాయి. అందుకని న్యూరోప్లాస్టిసిటీ పెరగాలి, బ్రెయిన్ లో న్యూ వైరింగ్ జరగాలి అంటే లెర్న్ అ న్యూ హ్యాబిట్ ఆర్ జాయిన్ అ న్యూ క్లబ్ ఆర్ డూ మైండ్ అండ్ బాడీ ఎక్సర్సైజ్ ట్రైనింగ్. ఇలా మా క్లయింట్స్ ఎవరైతే ఈ 3 స్టెప్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారో ఇంతకు ముందు మర్చిపోతున్నాయి కూడా కొంచెం గుర్తు రావడము, ఆర్ క్రియేటివ్ గా అనిపించడం, క్లారిటీగా అనిపించడము, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిందని చెప్పారు. సో ఐ నో వీ హ్యావ్ కవర్డ్ అ లాట్ టుడే. యూ నీ నాట్ స్టార్ట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ లైక్ అ బయోహ్యాకర్ ఓవర్ నైట్. యూ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్. ఈ వీడియో అంతా విన్న తర్వాత క్యాన్ ఐ రియల్లీ డూ దిస్ అనే క్వశ్చన్ మీకుంటే ఇట్స్ నెవర్ టూ లేట్. బ్రెయిన్ ఈజ్ వెరీ న్యూరోప్లాస్టిక్. మీరు ఏ డే అయినా స్టార్ట్ చేయొచ్చు. Start with small steps at a time so that you can slow down your brain aging. We are reaching close to 50,000 subscribers and చాలా మంది వీడియోస్ ఫాలో అయ్యి వాళ్ళ హెల్త్ జర్నీని స్టార్ట్ చేశారు and they are already optimizing their health. They're sharing these videos with the family members and నేను ఇలాగే కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ ని సింప్లిఫై చేస్తూ ఈ వీడియోస్ చేస్తూనే ఉంటాను. We have to build a healthier community. ఈ ప్రివెంటివ్ హెల్త్ కాన్సెప్ట్ ని ఇంకా స్ప్రెడ్ చేయాలి. మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share this video with your family and friends.